ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అంజలి కావేరి. ఈ రోజు స్పెషల్స్ ఏంటి అని అంటే జ్యేష్ఠ అమావాస్య కాబట్టి ఈ రోజు అయితే మేము వెంకటేశ్వర స్వామికి అండ్ అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టుకుంటున్నాం ఇంట్లో. కోసం అయితే ఇక్కడ మేమైతే 3 రకాలు అనుకున్నాం అనమాట ఈరోజు. ఒకటి వచ్చేసి గారెలు, బూరెలు అండ్ పరవన్నం అనమాట. సో ఇక్కడైతే ఫస్ట్ అత్తమ్మ అయితే గారెలు అయితే రెడీ చేస్తున్నారు, గారెలు అయితే వేసేస్తున్నారు అనమాట. సో మార్నింగే లేచి గారెలకి పిండి రుబ్బుకొని అండ్ బూరెలకి పిండి రుబ్బుకొని సో ఇదంతా రెడీ చేసుకొని ఇప్పుడైతే గారెలు స్టార్ట్ చేసాము. అండ్ ఇక్కడైతే అత్తమ్మ పరవన్నం కూడా, అంటే ఒక పక్కన గారెలు అవుతున్నాయి, ఇంకొక పక్కన పరవన్నం కూడా స్టార్ట్ చేసేసారు అనమాట. బికాజ్ అన్ని త్వరగా అయిపోతాయి కదా, దేవుడికి దండం త్వరగా పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ అత్తమ్మ అయితే 2 సైడ్స్ అయితే చేస్తున్నారు. ఇంక ఇక్కడైతే ఫైనల్ గా గారెలు అయితే అయిపోయినాయి. చూడండి ఎంత బాగున్నాయో, అవి చూస్తేనే తినాలనిపిస్తుంది గాయస్, కానీ పెట్టరు. దేవుడికి నైవేద్యం పెట్టేంత వరకు మనకు పెట్టరు. ఏం చేస్తాం, నాకు అసలే ఆకలి ఎక్కువ, ఇలాంటివి చూస్తే ముందే ఆకలి ఎక్కువ, అదనమాట. సో ఇక్కడైతే అత్తమ్మ చెప్తున్నారు ఎలా వేసుకోవాలి ఏంటి అన్ని నేర్పిస్తున్నారు. అత్తమ్మ కాబట్టి ఏదైనా చేసేటప్పుడు ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి అని చెప్పి మాకైతే నేర్పిస్తారనమాట. బికాజ్ ఇంకా మనం లెర్నింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి, న్యూలీ మ్యారీడ్ అండ్ లెర్నింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి అత్తయ్య చెప్తూ ఉంటే మనం చూసి నేర్చుకుంటూ ఉండాలి. చేసేద్దాం అన్నప్పుడే కంగారు పడకూడదు గాయస్, కాళ్ళు చేతులు కాల్చేసుకుంటాం అనమాట. అందుకోసమే నేను వాటి జోలికి అయితే పోవట్లేదు. అండ్ ఇక్కడైతే అత్తమ్మ నాకు చాలా సింపుల్ గా ఒక పని అయితే చెప్పారు. బూర్ల కోసం పిండి అయితే కలిపమన్నారు అనమాట. సో నేను ఏదైతే ముందుగా మనం పిండి కలుపుకొని ఒక దాంట్లో పెట్టుకున్నామో ఆ పిండిని ఈ మినప్పిండిలో కలుపుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే నేను కొంచెం పిండి సెపరేట్ చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ అది ఎక్కువ అయిపోతే కూడా బూర్లు సరిగా రావు కదా. సో దానికోసం అని చెప్పేసి ఫస్ట్ కొంచెం పిండి పక్కన పెట్టుకొని ఏదైతే నేను ముందుగా కలుపుకొని పెట్టుకున్నానో ఆ పిండిని ఈ మినపిండిలో కలిపేస్తున్నాను అనమాట. చాలా సాఫ్ట్ గా రావాలి పిండి, చాలా టైం పడుతుంది కాబట్టి నువ్వు మెల్లిగా అయితే చెయ్యు అని చెప్పి కూర్చొని నాకు ఈ పని చెప్పారనమాట. చాలా సింపుల్ గా ఉంటాయి ఇలాంటి పనులు. పొయ్యి దగ్గర చేసే పనులు అసలు చేయకూడదు ఫ్రెండ్స్, ఎండాకాలం ముందే నల్లగా అయిపోతాం మనం. అందుకోసం అని చెప్పి చాలా సింపుల్ గా హాల్లో కూర్చొని నేనైతే పిండి అయితే కలిపేస్తున్నాను. సో ఈ పిండి అంతా కలిపేదానికి అయితే టైం పడుతుంది కాబట్టి మీరు కొంచెం ప్రెష్ తీసుకోండి గాయస్. చాలా పాటలు పడుతూ కలుపుతుండగా మళ్ళీ అత్తమ్మ తీసుకొచ్చి దాంట్లో బెల్లం కూడా వేసారు. బెల్లం వేయాలి అంట బూర్ల కోసం, సో బెల్లం అయితే వేసారనమాట. అదైతే మిక్స్ చేసేసాను నేను. అండ్ ఇక్కడ మిక్స్ చేసేసి అత్తమ్మకి అయితే ఇచ్చేసాను. ఇక్కడ మళ్ళీ బూర్లు వేయడానికి పూర్ణంకి రెడీ చేస్తున్నారు అనమాట. పూర్ణంకి కావాల్సిన బెల్లం అంతా కోరేసి పెట్టాను. అండ్ ఇక్కడ పరవన్నంలో కూడా కొంచెం బెల్లం అయితే యాడ్ చేస్తున్నారు. చాలా మంది చాలా రకాలుగా చేసుకుంటారు, అంటే ఎవరికి ఎలా వస్తుందో దాన్ని బట్టి చేసుకుంటారు. ఇక్కడ మేమైతే కొంచెం బెల్లం వేసుకొని కొంచెం షుగర్ అది వేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు బెల్లం వేసేసారు, చూడండి ఎలా ఉందో. ఇంకా అదొక్కటే అత్తమ్మ కలిపి పెట్టేస్తారనమాట. నేను ఎప్పుడో చేశాను, ఒక్కసారి చేశాను, ఇంటికి వచ్చిన కొత్తలో చేపిస్తారు కదా, ఆ టైంలో చేశాను అంతే. పిండి కూడా బాగా కలిసిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఇవన్నీ చూస్తే నాకు ఆకలి వేస్తుంది గాయ్స్, ఆకలి. మీలో ఎంతమంది ఈరోజు జ్యేష్ఠ అమావాస్య చేసుకుంటున్నారు అనేది నాకైతే కింద కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా దేవుడికి ఏమేమి ఐటమ్స్ అయితే మీరు నైవేద్యంగా పెట్టుకుంటున్నారో అవి కూడా నాకు కింద కామెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే అత్తమ్మ మొత్తం కలుపుతున్నారు అనమాట, బికాస్ కింద అడుగు పట్టకుండా ఉంటుంది కదా దానికోసం అని చెప్పేసి. అండ్ ఇక్కడైతే పంచదార యాడ్ చేసుకుంటున్నారు. ఇందాక నేను చెప్పాను కదా మీకు, మేము కొంచెం డిఫరెంట్ గా చేసుకుంటాము అని చెప్పి. చాలా మంది దీంట్లో నెయ్యి కూడా యాడ్ చేసుకుంటారు, బట్ మేమైతే నెయ్యి యాడ్ చేయట్లేదు, ఓన్లీ షుగర్ బెల్లం యాడ్ చేస్తున్నాం. అండ్ ఇంకా కొంచెం పౌడర్ కూడా ఏదో యాడ్ చేశారు అత్తమ్మ. ఆ పౌడర్ ఒకటి కార్డ్మామ్ పౌడర్ అంటారు కదా, సో ఆ పౌడర్ కూడా ఇక్కడైతే యాడ్ చేస్తున్నారు కొంచెం టేస్ట్ కోసం అన్నమాట. సో ఇంకొక 5-10 మినిట్స్ అయితే మనకి పరమాన్నం కూడా రెడీ అయిపోతుంది. అండ్ గారెలు కూడా అయిపోయాయి. ఇంకా రిమైనింగ్ పెండింగ్ ఉన్నది ఓన్లీ బూరెలు అన్నమాట. సో బూరెలు కూడా అయిపోతే దేవుడికి నైవేద్యం పెట్టేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మా అక్క అయితే దేవుడి దగ్గర అన్ని రెడీ చేస్తుంది. మొత్తం ఫ్లవర్స్ అవన్నీ పెట్టి, కుంకుమ బొట్లు ఇవన్నీ పెట్టి తనైతే రెడీ చేస్తుంది. చూడండి వెంకటేశ్వర స్వామి ఎంత బాగున్నారో, చాలా బాగా డెకరేట్ చేసుకున్నాం అనమాట. బికాజ్ ఇక్కడ అత్తమ్మ కూడా మళ్ళీ ఒరిపిండితో దీపాలు చేస్తారు కదా వెంకటేశ్వర స్వామికి, సో ఒరిపిండి దీపాలు కూడా రెడీ చేశారు. అండ్ ఇది వచ్చేసి ఈషా ఆదియోగి అన్నమాట. లాస్ట్ టైం అక్క వాళ్ళు ద్వారపుడు వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. అండ్ నేను చెప్పాను కదా అత్తమ్మ వరిపిండితో దీపాలు చేశారని చెప్పేసి, సో ఇవే అన్నమాట ఆ దీపాలు. చూడండి ఎంత బాగున్నాయి, క్యూట్ గా. అండ్ ఇక్కడ ఈరోజు
అమావాస్య స్పెషల్ గాయస్, దానికోసమే చేసుకోవచ్చు. పర్వణం, గార్లు, బూర్లు వేసుకొద్దన్నప్పుడు గాయస్ ఆకలిస్తుంది గాయస్. ఇంకా దేవుడికి దండం పెట్టలేదు గాయస్, అందుకే ఏం తినడానికి లేదు. ఆకలిస్తుంది గాయస్, ఆకలిస్తుంది కోసం అయితే అత్తమ్మ ఇక్కడ పప్పునైతే కుక్కర్లో పెట్టారు. సో దాంట్లో బెల్లం మిక్స్ చేసుకొని పేస్ట్ కింద పెడతారనమాట. అండ్ ఇక్కడైతే నేను ఇందాక ఆకలి 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 అని నా పోరు తట్టుకోలేక అత్తమ్మ అయితే ఇక్కడ దోశలు వేస్తున్నారు నా కోసం. నేను నిజంగానే ఆకలి కాగలేను ఫ్రెండ్స్. సో ఫైనల్లీ నా దోశ వచ్చింది. సో ఇప్పటికిప్పుడు చట్నీలు అవన్నీ అంటే అవ్వదు కాబట్టి దోశ మనం అడ్జస్ట్ అయి తినాలి. సో అందుకోసం ఇంట్లో ఉన్న ఆవకాయ పచ్చడి అయితే వేసేసుకున్నాను. సో పచ్చడి వేసుకుని తింటున్నాను అనమాట. ఆకలిగా ఉన్నప్పుడు తెలియదు కదా ఫ్రెండ్స్, ఏదైనా తినాలనిపించేస్తుంది మనకి. సో ఇంకా తప్పదులేని ఆవకాయ పచ్చడి వేసుకొని అయితే తింటున్నాను అనమాట. ఇంకా ఆఫ్టర్ ఈటింగ్ అత్తమ్మ అయితే నాకు ఒక చిన్న పని చెప్పారు. మళ్ళీ అయితే మనం చూపించాను కదా నేను మీకు, అత్తమ్మ పూర్ణం బూర్ల కోసం అని చెప్పి పప్పు కుక్కర్లో పెట్టారు అని చెప్పేసి. సో ఇక్కడైతే నేను అది మిక్సీ పట్టేసాను. మిక్సీ పట్టేసి నేను ఇక్కడ రౌండ్ గా బాల్స్ లాగా చేసిస్తే అత్తమ్మ దాంట్లో పిండిలో మిక్స్ చేసి ఇక్కడైతే బూర్లు వేస్తున్నారు. నాకు తెలుగు కొంచెం అటు ఇటు ఉంటది గాయస్, ఎందుకంటే నాకు కొన్ని కొన్ని అక్షరాలు పలకడానికి రాదు. ఏం అనుకోకండి, అడ్జస్ట్ అయిపోండి. అండ్ ఇక్కడైతే బూర్లు అయితే వేసేసారు అత్తమ్మ. సో అవి అవుతూ ఉన్నాయి అనమాట మెల్లిమెల్లిగా. ఇంకా ఫైనల్లీ బూర్లు అయిపోయాయి. ఇది ఎంత క్రిస్పీ 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 ఉన్నాయి. ఆ కలర్ చూస్తేనే చాలా టెంప్ట్ అయిపోతుంది నా టంగ్ అయితే. కానీ ఏం చేస్తాం. అండ్ ఆ పక్క స్టవ్ మీద అయితే బొగ్గులు పెట్టాం ఫ్రెండ్స్. ఇంట్లో మనం ధూపం వేసుకుంటాం కదా, ధూపం కోసం అనమాట. వెంకటేశ్వర స్వామికి అండ్ అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం. సో అందుకోసం అని చెప్పి మేము ఎవ్రీ మండే, ఫ్రైడే, సాటర్డే ఈ 3 days కూడా ఇంట్లో అయితే ధూపం వేసుకుంటాము. అండ్ ఇక్కడైతే మొత్తం ఐటమ్స్ అన్ని రెడీ అయిపోయినాయి. అత్తమ్మ అయితే ఇక్కడ మొత్తం అన్ని ప్లేట్స్ లో పెట్టేశారు. అండ్ ఇక్కడ అత్తమ్మ నాకు చెప్తున్నారు, ఆ ప్లేట్ లో వేసినవేమో అమ్మవారి నైవేద్యం అని చెప్పేసి, అండ్ ఇక్కడ గ్రీన్ కలర్ ప్లేట్ లో వేసినవేమో వెంకటేశ్వర స్వామి కోసం అని చెప్పేసి నాకు చెప్తున్నారు అనమాట. నేను అనుకుంటున్నాను ఒక్కసారి పెట్టారు కదా మళ్ళీ ఎందుకు పెడుతున్నారు అని చెప్పేసి. సో అత్తమ్మ అయితే చెప్పారు, ఇద్దరికి పెడుతున్నాం కాబట్టి ఎవరికి వాళ్ళకి సెపరేట్ గా పెట్టాలి అని చెప్పేసి, అందుకే ఇక్కడైతే సెపరేట్ గా పెట్టేశారనమాట. సో ఇంకా ఫైనల్లీ అన్ని రెడీ అయిపోయినాయి. ఇంకా మనం దేవుడికి దండం ఒకటే పెట్టుకోవాలన్నమాట. ఇక్కడైతే అత్తమ్మ స్టార్ట్ చేసేసారు. నేను మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ టైం కోసం. ఎందుకు అనంటే మనం ఎంత ఎర్లీగా దేవుడికి దండం పెట్టేసుకుంటామో అంతే ఎర్లీగా అక్కడ వేసినవన్నీ తినేయచ్చు అనమాట. సో అత్తమ్మ దండం పెట్టుకున్న తర్వాత మేము కూడా దండం పెట్టేసుకున్నాం. అండ్ నేను మా అక్క కూడా పెట్టేసుకున్నాం అనమాట. సో ఇక్కడైతే ధూపం వేస్తున్నారు. నాకు కూడా చాలా ఇష్టం ధూపం స్మెల్ అంటే. చూడండి ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంటది ఫ్రెండ్స్. ధూపం వేస్తే అమ్మవారికి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ, మీరు ఇంట్లో ఏ రోజైనా ధూపం వేసుకున్నారు అని అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంట్లో. సో ఆ పాజిటివ్ ఎనర్జీ మీకు డే అంతా చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బికాజ్ ఆ పాజిటివ్ ఎనర్జీ అయితే మన ఇంట్లో ఉంటుంది కాబట్టి. అందుకే అంటారు దీపం పెట్టుకోవాలి ప్రతిరోజు ఇంట్లో అని చెప్పేసి. సో ఇక్కడ అమ్మవారికి అయితే ధూపం వేసేసారు. అండ్ ఇంకా మేము కూడా ఫైనల్ గా దండం అయితే పెట్టేసుకున్నాము. ఇంకా అత్తమ్మ అయితే మొత్తం ఇల్లంతా అయితే ధూపం వేస్తున్నారు అనమాట. అండ్ గుమ్మం దగ్గర కూడా ధూపం వేస్తున్నారు. ఇక్కడైతే అత్తమ్మ పెట్టారు ముగ్గు, పిండితో పెట్టారనమాట, ముగ్గుతో కూడా కాదు, పిండితో ముగ్గు పెట్టారనమాట. బాగుంది, చాలా నీట్ గా ఉందన్నమాట. సో ఇంకా ఫైనల్ గా హారతి అయితే ఇచ్చేస్తున్నాం దేవుడికి. మీరు కూడా హారతి తీసుకోండి ఫ్రెండ్స్. అయితే మాకు 2 కలిసి వచ్చేసాయి. అండ్ ఈ రోజు వచ్చేసి జ్యేష్ఠ అమావాస్య అండ్ మా రేవతక్క బర్త్డే కూడా. సో ఇంకా దేవుడికి దండం పెట్టేసుకొని నైవేద్యం పెట్టేసుకున్నాము. అండ్ ఈ రోజు అక్క బర్త్డే కూడా కాబట్టి కొంచెం మా ఇల్లంతా ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనమాట. ఇక్కడ అత్తమ్మ హారతి తీసేసుకున్నారనమాట. సో మనం కూడా హారతి తీసుకుందాం గైస్. రండి రండి, మీరు కూడా హారతి తీసుకోండి, దండం పెట్టుకోండి హారతి తీసుకొని. కానీ ఆ నైవేద్యం మాత్రం నాకు మాత్రమే గైస్, నాకు మాత్రమే. సో మీ ఎవ్వరికి పెట్టడానికి లేదు, ఓకేనా. చూడండి ఎంత బాగున్నాయో దీపాలు. నాకైతే పిండి దీపాలు చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్, చాలా బాగుంది. మనం రెగ్యులర్ గా దండం పెట్టుకుంటాము ఫైన్, బట్ ఇలా ఏదైనా అమావాస్య లేకపోతే దేవుడికి నైవేద్యాలు పెట్టుకుంటాము అన్న కొంచెం స్పెషల్ ఉంటుంది. వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫైనల్లీ ఆ బూర అయితే నా చేతిలోకి వచ్చేసింది. సో ఇక్కడ అయితే నేను బూర అయితే తింటున్నాను అనమాట. ఇదైతే పొంగు బూరు.
అంటే మనకి పూర్ణం బూర్లు అండ్ పొంగు బూర్లు కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి కదా! టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది గాయ్స్. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇదైతే నేను తింటుంది పూర్ణం బూరు కాదు, పొంగు బూరనమాట. ఎక్కడో కొడుతుంది సీనా.